త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించగా బీజేపీ, కాంగ్రెస్ విడతల వారీగా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల యుద్ధం కొనసాగుతోంది. అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓటర్లను ఆకర్షించేలా ఓ పార్టీ వీడియోలు పెడుతుంటే దానిని విమర్శిస్తూ ప్రత్యర్థి పార్టీ మరో వీడియోను పోస్టు చేస్తోంది. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా పార్టీలు వదులుకోవడం లేదు. అలంకరించిన గుర్రంపై వరుడు లేని వీడియోను ఆప్ తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ బీజేపీ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని ఎత్తి చూపింది. దీనికి దీటుగా బీజేపీ స్పందిస్తూ దేశ రాజధానిలో త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, దీంతో ఢిల్లీ ప్రజలకు వచ్చిన ఆపద తొలగిపోతుందని సూచిస్తున్న పోస్టర్ను షేర్ చేసింది. ఆప్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి ఢిల్లీకి ఓ ఆపదగా మారిందని ప్రధాని మోదీ ఇటీవల విమర్శలు గుప్పించారు. ఇక దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ అసలు విపత్తు బీజేపీలోనే ఉందని ఎదురుదాడికి దిగారు. మొదటి విపత్తు బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం, రెండోది సరైన ఆలోచన లేకపోవడం, మూడోది అజెండా లేకపోవడం అని దుయ్యబట్టారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2015 నుంచి 2 సార్లు గెలుపొందిన ఆప్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీలోనూ ఈసారి ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది. మరోవైపు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విడివిడిగా బరిలోకి దిగుతున్నాయి. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పోటీకి బీజేపీ మాజీ ఎంపీ పర్వేష్ వర్మను ఆ పార్టీ బరిలోకి దింపింది.